చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. పాడదాం. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. పాడదాం. కృప చాలును, దేవా దేవా కృప చాలును, యేసు కృప చాలును. చేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యత నిచ్చితివే. కృప చేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యత నిచ్చితివే. ఈ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. దేవా ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. కృప చేత బలపరచి నన్ను స్వస్థపరచితివే, ప్రేమించి పోషించి దీవించినావే. కృప చేత బలపరచి నన్ను స్వస్థపరచితివే, ప్రేమించి పోషించి దీవించినావే. నా తోడు నీడై నా చింత నిలిచి కనుపాపగా నన్ను కాపాడినావే. దేవా కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. దేవా కృప చాలును, ఏమున్నా ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా కృప చేత ఆదరించి నిరీక్షణించితివే, కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. కృప చేత ఆదరించి నిరీక్షణించితివే, కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. నా ఉన్నతమైన నీ కృప చూపి
కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. రెండు చేతులను ఈరోజు మన ధ్యానాంశము నీతి అనే అంశాన్ని గురించి, రైచియస్నెస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 నుండి 26 వరకు మనం చదువుకుందాం. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగు చేశాను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి ఆ వ్యక్తి విషయంలో దేవుడు చేసే పని, ఆ వ్యక్తికి కలిగి ఉండవలసినటువంటివి, వాటిని గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి మొదటగా ఏ విధంగా మనం నీతిమంతులుగా తీర్చబడగలం? లోకములో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడని వాక్యం చెప్తుంది కదా. మరి మనం నీతిమంతులుగా ఏ విధంగా మార్చబడగలం, మనం ఏ విధంగా నీతిమంతులం అవుతాము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాల్లో రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడగలుగుతాం. బై హిస్ బ్లడ్ వీఆర్ మేడ్ రైచియస్. ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 3:25-26లో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగు చేసెను. క్రీస్తు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఈరోజు మనమందరం కూడా క్రీస్తు రక్తము వలన మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు కూడా ఆయన కార్చారు. ఆయన కార్చిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా యేసు ప్రభువారు సంధి చేశారు. సంధి అనగా సమాధానాన్ని దేవుడు నెలకొల్పాడు. మానవులు దేవునికి దూరంగా ఉన్నారు, అయితే దేవుడు మానవులకి దగ్గరవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ శిలువ రక్తం ద్వారా మనం అందరం కూడా ఏం చేయబడుతున్నాము అంటే రక్తము ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని ఎఫెసీ 2:13లో ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా యేసు క్రీస్తు
ప్రభువారి రక్తం, ఆ రక్తముతో కడగబడుట ద్వారా మనల్ని ఉభయులను ఏకం చేసి దేవుడు తనతో పాటు మనల్ని సమాధానపరిచాడు. ఇక్కడ మనల్ని సమకూర్చవలెనని, మనందరినీ కూడా తన యొక్క రక్తము ద్వారా కడిగి పవిత్రపరచాలని నేను కోరుతున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తు ప్రభువారి రక్తం ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేసే పరిశుద్ధ రక్తం. ఈ రక్తం ద్వారా ప్రతి వారు కూడా ఏం చేయాలంటే కడగబడాలి. ఈ రక్తం ద్వారా పవిత్రీకరించబడాలి. ఈ రక్తములో మన వస్త్రములను మనం ఏం చేయాలంటే ఉతుక్కోవాలి. ఈ రక్తము ద్వారా మన అపరాధములను క్షమించమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అడగాలి. కాబట్టి మనం అలాగూ చేయటం ద్వారా మనం ఏమవుతామంటే నీతిమంతులు అయ్యే అవకాశాన్ని దేవుడు రక్తము ద్వారా మనకు కలుగ చేశాడు. యేసు రక్తము ద్వారా మనం ఏమవుతున్నాము? నీతిమంతులం అవుతున్నాము. మన సొంత క్రియలను బట్టి కాక యేసు రక్తము వలన మనము నీతిమంతులంగా తీర్చిదిద్దబడగలుగుతున్నాం. గొర్రెల రక్తం, ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం, మానవ రక్తం కానీ, కోడెల రక్తం కానీ, మేకల రక్తం కానీ మనిషిని పవిత్రపరచలేదు. చాలా మంది అమాయకంగా ఏం చేస్తారంటే, మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, మనం ఇంట్లో ఏదో ఒకటి మనం బలి ఇవ్వకపోతే మనమే బలి అయిపోతామేమో అని కొంతమంది భయపడతారు. అయితే దేవుని బిడ్డలారా, ఇంటిలో ఒక గొర్రెను అర్పించటం వల్ల, ఒక మేకను కొయ్యటం వల్ల మన ఇంటికి కాపుదల రాదు. ఒకే ఒక గొర్రె, ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు పస్కా గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మనందరి కోసం వధించబడింది. ఆ రక్తం మన మీద ఉంది, మనతో ఉంది, మనలో ఉంది, మన పవిత్రపరిచింది, మన నీతిమంతులుగా చేసింది. నీతిమంతుడైన దేవునితో మనం అనుసంధానం చేయబడేటట్టుగా, కలపబడేటట్టుగా, ఆయనతో చక్కటి సమాధానం, సంబంధం, ఈ బాంధవ్యం ఇవన్నీ కూడా రక్తం ద్వారా మనకు ఏర్పడ్డాయి. తల్లికి బిడ్డకి ఎందుకు అంత అనుబంధం? అది రక్తబంధం. అలాగే తల్లి తండ్రులకు పిల్లలకి ఉన్నటువంటి మధ్యలో ఉన్న బంధం ఏ బంధం? అది రక్తబంధం. అలాగే దేవుని బిడ్డలారా, మనకి మన తోబుట్టువులకు మధ్యలో ఉన్న బంధం ఏంటది? రక్త సంబంధం. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పిల్లలంగా మనం మార్చబడే గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలాగ నీతిమంతులం, మీరందరూ నీతిమంతులు అని సడన్గా అంటే మేము అవునో కాదో అనేది మీకు సందేహం వచ్చేస్తుంది. మేమేంటి, నీతిమంతులు ఏంటి అనేది డౌట్ వస్తుంది. కానీ మిమ్మల్ని బట్టి మీరు నీతిమంతులు కాదు, యేసు రక్తం వలన మీరు నీతిమంతులు. నన్ను బట్టి నేను నీతిమంతుని కాదు, నిన్ను బట్టి, ఫ్యామిలీ నేమ్ను బట్టి నీతిమంతులం కాలేం. మనం యేసు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చబడే కృప దేవుడిచ్చాడు. ఇక రెండవది ఏంటంటే, కృప వలన, బై హిస్ గ్రేస్, ఆయన కృప వలన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు ప్రతివారు కూడా ఎలాగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అంటే ఉచితముగా, ఫ్రీగా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని మీ నీతిమంతులు అనేటటువంటి మాట చెప్పడం కాదు. అందరికి కూడా ఫ్రీగా నీతిమంతులు అయ్యే అవకాశం యేసు ప్రభు శిలువ బలియాగము ద్వారా మనకు ఆ కృప దొరికింది. కాబట్టి దేవుని బిడ్డలారా, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, యేసయ్య మనల్ని విమోచించుట ద్వారా, యేసు తన శిలువ రక్తం ద్వారా, శిలువ బలియాగము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చిదిద్దుతున్నాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
కృపచేత మీరు రక్షించబడ్డారు. మీరు రక్షించబడ్డం అనేది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. కృప ద్వారా నీతిమంతులమయ్యాం. హల్లెలూయా. ఈ కృప ఏంటంటే అర్హత లేని వారికి ఇవ్వబడిన అర్హత. నీకు ఇక్కడ కూర్చునే అర్హత లేదు, నాకు ఇక్కడ నిలబడి మాట్లాడే అర్హత లేదు. మీకు కూర్చునే అర్హత ఎలా లేదో నాకు నిలబడి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈ అర్హతను కల్పించినది ఏది? కృప. కృప ఎవరిది? యేసు ప్రభు వారిది. యేసు ప్రభు వారు కృప ద్వారా ఏం చేశారు? నాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చారు. ఈ రక్షణ భాగ్యం ఇచ్చి రక్షణ పాత్ర నా చేతిలో పెట్టాడు. నా కుమారుడా, ఇదిగో రక్షణ పాత్ర ఏది అని ఈ పాత్ర దేవుడు ఏం చేశారంట? నా చేతిలో పెట్టాడు. నిన్ను చూసినప్పుడల్లా కూడా ఈ రక్షణ పాత్ర నీకు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఈ పాత్రను చూసినప్పుడల్లా కూడా ఏం గుర్తొస్తుంది? నీ కొరకు నేను ఉచితంగా రక్షణ ఇచ్చాను, కానీ నా ప్రాణాన్నే నేను ఇచ్చి నీకు రక్షణ ఇచ్చాను. ఈ పాత్ర పట్టుకుంటే నీ ప్రార్థన వినబడుతుంది. ఈ పాత్ర పట్టుకుంటే నీవు పరలోకానికి వారసుడు అవుతావు. ఈ పాత్ర పట్టుకున్నందుకే నీ పేరు జీవగ్రంథమందు రాయబడింది. ఈ పాత్ర పట్టుకున్నందుకే నువ్వు నా కుమారుడుగా కుమార్తెగా నా సన్నిధిలో ఉండగలుగుతున్నావు. ఈ రక్షణ పాత్ర అనే దాన్ని నేనేం చేశానంటే ఫ్రీగా, ఐ డిడ్ంట్ చార్జ్ ఎనీథింగ్, నేనేం ఛార్జ్ చేయలేదు, ఫ్రీగా ఉచితంగా నేను నీకు ఈ రక్షణ ఇచ్చాను. ఈ పాత్ర పట్టుకున్నప్పుడు నీలోకి ఏమి రావాలంటే, అయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన, పరలోకం నుంచి భూలోకానికి మీ కుమారుని పంపించి ఆయన సిలువలో బలియాగం అవటం ద్వారా, ఆయన కార్చిన రక్తం వల్ల, మీ దయ వల్ల, మీ కృప వల్ల ఇదిగో ఈ పాత్ర పట్టుకునే అవకాశం నాకు ఇచ్చారు ప్రభువా. ఇది ఏ పాత్ర? కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర. ఈ రక్షణ పాత్ర పట్టుకునే అవకాశం అల్పుణ్ణి, అల్పురాలని, ఎందుకు పనికి రానటువంటి వ్యక్తిని, ఏ మెప్పు, ఏ యోగ్యత నాలో లేదు, మంచి అనేది నాలో లేదయ్యా, అలాంటి వ్యక్తిని నేను. అయితే నువ్వేమి నా చేతిలో ఏం పెట్టావు? రక్షణ పాత్ర పెట్టావు. ఈ రక్షణ పాత్ర ఎలా పెట్టావు? నా యొక్క మంచి కార్యాలను బట్టి నువ్వు పెట్టలేదు, నా మంచి మంచి నీతి క్రియలను బట్టి, నా సుగుణాలను బట్టి, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి, నేను దేవుని మందిరానికి రెగ్యులర్గా వచ్చిన దాన్ని బట్టి నా పేరు అక్కడ రాయలేదు. నువ్వు నాకు ఈ పాత్ర ఇవ్వలేదు, కృప ద్వారా ఇచ్చావు. అందుకనే ఈ రక్షణను గురించి ఎవరు కూడా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన రక్షణను చూచి, ఈ ఉచితమైన రక్షణ దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన కరుణ చూపించి మనందరికీ రక్షణ ప్రసాదించాడు. ఎలా నీతిమంతులయ్యారని మీరు? కృప ద్వారా. ఎలా నీతిమంతులయ్యారని మీరు? రక్తము వలన. ఆ తరువాత మీరెలా నీతిమంతులయ్యారు? విశ్వాసము వలన. బై ఫెయిత్, బై హిస్ ఫెయిత్, బై ఫెయిత్. దేవుని బిడ్డలారా, ఆయన యందలి విశ్వాసం, విశ్వాసము వలన, ఆయన మనకిచ్చిన విశ్వాసం వలన మనం నీతిమంతులమయ్యాం. రోమా 3:22. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి ఎలాగొచ్చిందంటే త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అని రోమా 4:5 అంటాడు. పని చేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. విశ్వాసం మనకు అది నీతిగా ఎంచబడుచు ఉన్నది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే యోహాను 6:29 విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. దేవుని క్రియ అంటే ఏంటంటే
విశ్వాసం ఉంచడమే. ఎవరైనా సరే దేవుని క్రియ ఏంటంటే విశ్వాసం కలిగి ఉండటమే. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. ఆ క్రియ చేయటం ద్వారా ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. మన ప్రభు, మన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన కృపగల దేవుడు, జాలిగల దేవుడు. ఎవరు ఆయన విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. 1 యోహాను 3:23-24 వచనాల్లో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఆత్మ వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామని మనం తెలుసుకుంటున్నాం. ఆయన యందు నిలిచి ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏ విధమైనటువంటి భేదము లేకుండా మనము విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. యేసు ప్రభువారు సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టింది ఎందుక అని ఆలోచన చేస్తే, తన రక్తం ద్వారా మనం నీతిమంతులం అవ్వాలి. ఆ తర్వాత ఆయన కృప వల్ల మనం నీతిమంతులం అవ్వాలి. ఆయన ఇచ్చే విశ్వాసాన్ని పెట్టడం ద్వారా మనం నీతిమంతులం అవ్వాలి. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మీ విశ్వాసమే మిమ్మల్ని నీతిమంతులుగా చేయును. మీలో విశ్వాసం ఉందా? అయితే మీరు నీతిమంతులుగా మార్చబడతారు. మీ నీతిమంతులుగా ఉంటే మీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడుతుంది. పిలాతు మరణ శిక్ష విధించటానికి ఈ నీతిమంతుని మీద నాకు ఏ తప్పిదము కనపడలేదు. పిలాతు భార్యకు కల వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అందుకనే ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉంటే పిలాతు చేతులు కడుక్కుని, నేను సిలువ విధించట్లేదు, మీ కేకలు మీరు కోరినట్టుగా నజరేయుడని యేసుకు సిలువ శిక్ష విధిస్తున్నాను, మీరు కోరినట్టుగా, నేను విధించట్లేదు. వాళ్ళ భార్యతో దేవుడు కల్లో మాట్లాడాడు. రోమా గవర్నర్ ఆ పిలాతు భార్యతో దేవుడు మాట్లాడాడు. నీతిమంతుడు ఆయన. ఈరోజు ఆయన వాక్యం చదువుకుంటూ ఈ 40 రోజులు ఆయనతో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతుంటే ఇంకా ఇంకా మన నీతి ఏమవ్వాలంటే అధికమవ్వాలి, ఇంకా అధికమవ్వాలి. నీతి అధికమవ్వాలి, భక్తి అధికమవ్వాలి, విశ్వాసం అధికమవ్వాలి, ప్రార్థన అధికమవ్వాలి. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మనందరం కూడా ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా నేను అధికమైన నీతిని పొందుకోవాలి. శాస్త్ర నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కానియడలా మీరు దేవుని రాజ్యమునకు ఎంత మాత్రం కూడా వారసులు కానేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి, అది పైకి కనబడే నీతి. ఇక్కడ ప్రభు చెప్పే నీతి హృదయంత భాగములో ఉండవలసిన నీతి. ఈ నీతి ఎక్కడైతే హృదయములో ఉంటుందో ఆ హృదయములో ఉన్నటువంటి నీతి ద్వారా నిమ్మలాన్ని, నిబ్బరాన్ని మనం కలిగి ఉంటాం. నీతిమంతులకే పరలోక రాజ్యం, నీతిమంతులకే అన్ని, నీతిమంతులకే ఆశీర్వాదాలు, నీతిమంతులకే అన్నీ కూడా. మనందరం కూడా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. రక్తం వలన, కృప వలన, విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించే నీతి గల వాళ్ళమై దేవుని కృపతో ప్రార్థన చేయదుము కాక. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీ స్వరాన్ని బట్టి నీకు వందనాలు నాయన, నీ దయను బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. సువార్త అందని వారికి
సువార్త అందించడానికి సహాయం చేయండి ప్రభువా. విశ్వాసులు నీ రాజ్య విస్తరణ కొరకై సిద్ధపరచడానికి పంపటానికి సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమను పంచేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. వారి వ్యాపారాలు సహాయం చేయండి ప్రభువా. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గృహాలు నిర్మాణంలో ఉంటే అవి కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతినిత్యము నీ సన్నిధిలో కనబడే బిడ్డలుగా చేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి ప్రభువా. నీ అద్భుతమైన కార్యము జరిగించండి ప్రభువా. వివాహ సంబంధాలు కుదరడానికి, చక్కగా వివాహాలు జరగడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నీ అద్భుతమైన కార్యాలు మీ నామములో జరిగించండి. బ్రాంచెస్ అన్నిటినీ కూడా మీరు కాపాడండి నాయనా. 4 ఆరాధనలు అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్ టీం మీద నీ అభిషేకం ఉంచి వారిని బలంగా వాడుకోండి, ఆత్మకార్యము చేయండి. మొబైల్ చర్చ్ టీంని మీరు బ్లెస్ చేసి వారిని కూడా మీరు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పోరాటం ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉంటుండగా నాయన నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని వేడుకొనుచున్నాం. ప్రతి గుండె యేసు నామములో మండును గాక. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయి నాయన. అవినీతిని, దుర్నీతిని మాలోంచి తీసివేయి నాయన. నాయన స్వనీతిని తీసివేయి నాయన. దుర్నీతిని తీసివేయి నాయన. అవినీతిని తీసివేయి నాయన. యేసయ్యా నీ నీతిని మా హృదయములో నింపండి ప్రభువా. రక్తముతో కడగండి, నీతితో నింపండి. కృప చేత ఆవరించండి, నీతితో నింపండి. ఓ విశ్వాసము చేత ఆవరించండి, నీతితో నింపండి. మీ మహిమార్థమై భూలోకములో మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.